అందరికి శనారతి ఆడులకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైట్స్. పేపర్లు లీకు కాకుండా ప్రధాని సార్ తెచ్చిండట టాస్క్ ఫోర్సు. ఇప్పటి సంధాన ఇక ఇండియాలో మంచిగుంటుందా ప్రతి కోర్సు? మళ్ళా ఢిల్లీకి పోతున్నాడట మలి ముఖ్యమంత్రి రేవంత్ సారు. ఇప్పుడంతా ఎగిరి తప్పడు ఎందుకు పోతుండో తెలంగాణ సీఎం గారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సార్కు ఆటోటాక్ వచ్చి పడ్డాడట ఆసుపత్రిలా. మాజీ మంత్రులు దగ్గరుండి తీసుకుపోయినరు అంబులెన్సుల. ప్రజాభవన్లో జోరుగా అయ్యింది పోషమ్మ తల్లి బోనాల పండుగ. కొత్త కాలం వచ్చింది మల్లుబట్టి విక్రమార్క సారు ఇంటి నిండుగా. కొమిరిల్లిల కేంద్ర మంత్రులు రైల్వే స్టేషన్ను కొలాయించిండ్రు సీదా. దూరం నుంచి గుడికొచ్చే మల్లన్న భక్తులు అయితుండ్రు ఫుల్లు ఫిదా. సెంట్రల్ సర్కారు పెట్టే పరీక్షల కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు ఎగురంతో ఒక కొత్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిండట. మొన్నటిదాకా పొబ్బు సర్కారు లాపర్వతనంతోనే పరీక్షా పేపర్లు లీక్ అయినాయని లొల్లి చేస్తే చదువుల మంత్రి కూడా రాజీనామా చేసిండు. అదట్లున్నారు కానీ ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ముచ్చట ఏంది అంటే ఈయనరి. फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. ఇన్నరా దేశ ప్రధాని మోడీ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज़्यादा टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है. ఇప్పటి సంది పరీక్షల కోసం ఓ సక్కని టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నాము. నందన్ నీలేకనితోని కలిసి ఏర్పాటు చేసుడే కాదు, ఎసొంటి తప్పు కూడా జరగకుండా చూస్తామన్న తరీకలు చెప్పుకొచ్చుండు. అయ్యా మోడీ సారు, మొన్నటిదాకా మీ పువ్వు సర్కారు చేసిన పని ఏం సక్కదనం లేదని చదువుల శాఖ మొత్తం సత్రోలు అయిందని చెప్పే కదా. బడి పిల్లలంతా కూడా కాలేజీలు బంద్ పెట్టి పరీక్షా పేపర్ లీకు అయ్యిందని చదువుల మంత్రి రాజీనామా చేయాలని లొల్లి చేసి పట్టుబట్టింది. మీ తప్పు మీకు తెలిసొచ్చి మొత్తానికి చదువుల మంత్రిని పక్కకు పెట్టిరు. చక్కగానే ఉన్నది. బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు మీకు కాక్రోచ్ జనతా పార్టీ పుణ్యాన మంచిగానే జ్ఞానోదయం అయ్యింది. ఇప్పటి సంధాన ఇక అసొంటి పేపర్ లీకులు కాకుండా చూడండి. ఎందుకంటే అది పిల్లల బతుకుకు సంబంధించిన ముచ్చట అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు పనులన్నీ పక్కకు పెట్టి పని కట్టుకొని మరి మళ్ళా ఢిల్లీకి పోతున్నాడట. బొచ్చ పట్టుకొని పోయి బొచ్చడు మాటల కేంద్ర మంత్రుల పైకం అడిగితే ఇయ్యలేదు అన్నాడు. ఈ తేప కూడా అట్లా షిప్ప పట్టుకొని పైకం అడిగేదందుకు పోతుండా వేరే పని మీద అంటే చెప్తా పారి. ఉదికు కారు పార్టీ లీడర్లు చెవుగోసిన మేకలోళ్ళే చెడమొత్తుకుంటుంటే కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఢిల్లీకి పోవుడైతే బంద్ చేస్తలేడు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అన్నట్టు మరి కమిషన్లు మొత్తము వసూళ్లు చేసుకొని ఢిల్లీ షై పార్టీ పెబ్బలకు అప్పజెప్పి షబ్బాష్ మంచి ముఖ్యమంత్రి అని అనిపించుకునేందుకు పోతుండా అంటే కాదు, ఏఐసీ పెబ్బలను వేరే పని మీద కలిసేందుకు పోతుండట. అయ్యా ముఖ్యమంత్రి సారు, ఉదికు తెలంగాణ మొత్తం తెర్లుగా అవట్టే, అన్నదాతల అగంగా అవట్టే, అమ్మలక్కలకి ఇస్తామన్న పథకాల కోసం పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు ఎదురు చూడవట్టే, పింఛనెప్పుడు ఇస్తారని మహిళలు అడగవట్టే, ఎన్నికల ముంగడ ప్రజలకిస్తామని చెప్పిన పథకాలు అసలు మీకన్నా యాదికున్నాయా ఏమన్నంటే మైకు పట్టినప్పుడల్లా షై సర్కారు తాన షిల్లిగవ్వలేదు, బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర అన్నట్టున్నదని మీరే అంటారు. మళ్ళా ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ, మూసీ నది సుందరీకరణ, మెట్రో ఫేజ్ 2 పనులు అంటారు. పాడిందే పాట పాసు వల్ల పాట అన్నట్టు ఇట్లా చెప్పుకుంటా పొద్దు గడుపుతారు తప్పితే పనులు చేస్తున్నది అయితే లేదు. ఎట్లాగో మల్లోపారి ఢిల్లీకి పోయిండ్రు కాబట్టి ఏఐసిసి పెబ్బలనే కాదు సెంట్రల్ సర్కారు మంత్రులను కూడా మల్లోపారి కలిసి తెలంగాణకు పైకం పట్టుకొచ్చే పని పెట్టుకుంటే మీరు పోయిన గాలి మోటార్ల ఖర్చుకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు ఒక్కపారే కింద పడిపోయిండు. అగో గుండ్రాయులే గట్టిగుండే సుదర్శన్ రెడ్డి సార్కి ఏమైంది, ఎందుకట్లా కింద పడ్డాడు, మరి పానం గిట్లా మంచిగానే ఉన్నదా, అందరిని చూస్తుండా క్యాలి తప్పిండా అంటే ఆడికే పోయి అన్ని అరుచుకుందాం పాండ్రి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్కు ఏమైందంటే ఒక్కపారే ఆటోటాకు వచ్చి నిలబడ్డ కాడనే కులబడ్డాడట. వెంటనే కార్యకర్తలంతా కలిసి హనుమకొండలున్న రోహిణి ఆసుపత్రికి అంబులెన్స్లో వేసుకపోయిర్రట. అప్పటికే క్యాలి తప్పి ఉంటే గాలి తీసుకున్నాడు కూడా కష్టమే ఉన్నదట.
అప్పటికే కొందరు తెలిసి తెలవక కొన్ని టీవీల న్యూస్ ఛానళ్లల్లో మాజీ ఎమ్మెల్యే సారు ఇక లేడు ఆటోటాక్తోనే ఆడనే జీవిడిచిండని కూడా వార్తలు వేసేసరికి అటు ఆసుపత్రిలో దాతుబట్టి చూసే డాక్టర్లు ఇంకా పానం పోలేదు దమ్ము తీసుకుంటుండు జర గుండెకు రక్తం పోయే పంపులు కొన్ని పొక్కలు పడేసరికి ఇట్లా గుండెపోటు వచ్చిందని చెప్పుకొచ్చిండ్రు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి జర సీరియస్గానే ఉన్నది కానీ అటు గుండెపోటు గట్టిగానే వచ్చిందని చెప్పుకొచ్చిర్రు. ముచ్చటెరకైన కారు పార్టీ లీడర్లు మాజీ మంత్రులు కేటీఆర్ సారు హరీష్ రావు సారు ఇద్దరు కూడా రోహిణి ఆసుపత్రికి పోయి మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లుందో డాక్టర్లను కలిచార్చుకున్నారు. డాక్టర్లు కూడా మాజీ ఎమ్మెల్యే సార్ను కాపాడేందుకు 9 సార్లు సిపిఆర్ చేసిరట. డాక్టర్ రోహిణి మేడం కూడా పెద్దసారు పరిస్థితి ఎట్లుందో చెప్పుకొచ్చింది. ఆ ముచ్చట గుడి నుండి 10 cycles of CPR చేశాక ఆల్మోస్ట్ 1 hour of CPR తర్వాత రివైవ్ అయ్యారు పేషెంట్. ల్యాబ్ లోకి తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేశాను. యాంజియోగ్రామ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. సో వేరే కాజ్ చెప్తే పల్మనరీ ఎంబాలిజం ఉంది, అంటే గుండె నుంచి లంగ్స్కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది పల్మనరీ ఆర్టరీ అని చెప్పి, దాంట్లో క్లాట్స్ ఉన్నాయి. సో అది కరగడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తను స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది. డాక్టర్లను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రులు వెంటనే మాజీ ఎమ్మెల్యే సార్ను హైదరాబాద్ పట్టణంలో ఉన్న యశోద ఆసుపత్రికి ఏసుకపోయే పని పెట్టుకున్నారు. గ్రీన్ ఛానల్ పెట్టుకొని ఇట్లా అంబులెన్స్ వెంటనే పోయిర్రు. యశోద ఆసుపత్రికి మాజీ ఎమ్మెల్యేను తీసుకొచ్చిన అంబులెన్సు ఎంబడే వచ్చిన మాజీ మంత్రులు కూడా ఆసుపత్రికి పోయి పెద్దసార్ను మంచిగా చూడాలని చెప్పి డాక్టర్లతో మాట్లాడిరట. కానీ చూసిరా ఓ మాజీ ఎమ్మెల్యే అయ్యేసరికి ఇట్లా కారు పార్టీ బలగమంతా కదిలిపోయి అంబులెన్స్లో వేసుకొచ్చి పెద్ద పెద్ద దవాఖానాలలో చూపెడుతురు. అదే ఓ కామన్ మ్యాన్ అయితే ఇట్లనే చేస్తారా? అంతేందుకు వాళ్ళ కారు పార్టీ కార్యకర్తలకే కష్టం వస్తే లీడర్లంతా ఇట్లా వస్తారా, వాళ్ళని ఆదుకుంటారా అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ప్రజాభవన్లో ఉన్న ఆయన ఇంటికాడ పెద్ద ఎత్తున బోనాల పండుగ చేసిండు. ఖుద్దు డిప్యూటీ సీఎం సారే అంత పెద్దగా బోనాల పండుగ చేస్తే ఎవరెవరు అదిరిపడ్డారు. ముఖ్యమంత్రి సార్ ఇంటామెను దోలుకొని పోయిండా అంటే అన్ని ముచ్చట్లు కూడా అరుచుకుందాం పాండ్రి. చూసినరా గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము, అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క, తతీమ చేపాటి లీడర్లు కూడా అదిరిపడ్డారు. ఇట్లా ప్రజాభవన్ల పోషమ్మ తల్లికి సమర్పించేందుకు తయారు చేసిన బోనాలను బట్టిసారు ఆయన భార్యకు ఎత్తిండు. అటెనక సిక్కి కొండా మేడంకు కూడా ఎత్తిండు. ఇట్లా బట్టిసారు కూడా అమ్మవారి విగ్రహము పట్టుకొని పోయిండు. డప్పులు డోళ్ల సప్పులతోని పండుగ జోరుగానే చేసిండు. శివసత్తులు జోగినీలు కూడా బోనం ఎత్తుకొని ఆటలాడుకుంటా అమ్మవారి తానికి బోనాలను తీసుకుపోయిర్రు. అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, మరి ప్రజాభవన్లో ఉన్న నల్లపోషమ్మ బోనాల పండుగ జోరుగానే చేసిర్రు. ఆ తల్లి దీవెనార్తి మీకు ఎల్లకాలం ఉంటుంది. ఈడొక ముచ్చట ఏంటంటే మీ షెయి పార్టీకి తెలంగాణలో పాలన పగ్గాలప్ప చెప్పిన పబ్లిక్ దీవెనార్తి మీ మీద కూడా ఉండొద్దా? ఎన్నికల ముంగడ ఏం చెప్పిర్రో యాదికున్నదా? గెలిచిన 100 దినాల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటారు. ఏలువాడిలోకి వచ్చి 2 ఏళ్ళ అర్థం అయిపోవటే. కానీ ఇప్పటికి ఏం లాభం? ఎనుగుల చెప్ప ఎనుగులనే అన్నట్టున్నది. ఇప్పుడన్నా నల్లపోషమ్మ తల్లి దయతోని వెంటనే మీరు ఎన్నికల ముంగడ ప్రజలకిస్తామని చెప్పిన పథకాలు పురాగా అమలు చేసే పని పెట్టుకుంటే చాలా మంచిగుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కోరిన కోరికలు తీర్చే కొమిరెల్లి మల్లన్న గెలిచిన కొమిరెల్లి కాడ కట్టిన రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి కిషనాలు సార్కు లాయించిండు. శానా దినాల సంధి మల్లన్న గుడికి పోయేందుకు రైల్వే స్టేషన్ కావాలని పబ్లిక్ అనుకుంటుంటే ఇప్పుడు అయ్యిందా అంటే అవును అది సరే కానీ ఆ పేరంటానికి ఎవరెవరు హాజరుపడ్డారంటే చూడు రీగో. వరమీసాల మల్లన్న గుడికాడ సెంటర్ సర్కారు 6 కోట్ల రూపాయలతోని కట్టిన రైల్వే స్టేషన్ను కమలం పువ్వు పార్టీ కేంద్ర మంత్రి కిషనాలు సారు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సారు కలిసి సురువు చేసిరు. కొమిరెల్లి రైల్వే స్టేషన్ నుంచి సిద్దిపేటకు సికింద్రాబాద్కు డెమో రైలు నడిపించేందుకు జెండా ఊపిర్రు. అంతకు మొదలే కోరమీసాల కొమిరెల్లి మల్లన్న గుడికి పోయి స్వామివారిని కూడా దర్శించుకొని మొక్కులప్ప చెప్పుకునే పని పెట్టుకున్నారు. అటెనక సిక్కిట్ల పువ్వు పార్టీ పెద్ద ముత్తైదు ముఖం కేంద్ర మంత్రి కిషనాలు సారు మైకు పట్టి ఇట్లా అనుకొచ్చిండు. మనం ఆరాధ్యమైనటువంటి కొమరెల్లి మల్లన్న మరి కొమరెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో ఈరోజు మనం అందరం కూడా నూతన రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఎందుకంటే 24లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలిపించి వారి చేతుల మీదుగా ఇక్కడ దీనికి మరి భూ పూజ చేయడం జరిగింది. ఏ స్థానంలో ఈయన రైక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి.
సరిగ్గా 2 సంవత్సరాల లోపల మళ్ళీ దీన్ని నిర్మాణం చేసి ఈరోజు స్వామివారి సన్నిధిలో మరి మల్లన్న స్వామి భక్తులకు ఈ యొక్క రైల్వే స్టేషన్ను అంకితం చేస్తూ ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. కిషనాల సారు ఇట్లానికి వస్తే బండి సంజయ్ల వారు కూడా బాగానే మాట్లాడిండు. ఆయన ముచ్చట గుడి నుండి ఆదాయం ఉండదు. కొమరవెల్లి మల్లన్నకు వచ్చేది పేద భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని ఎడ్ల కష్టంలో తీసుకొస్తాడు. మల్లన్న కొమరవెల్లికి ఎడ్ల కష్టంలో ఎడ్ల పనులు తీసుకొచ్చేవాళ్ళు. కానీ రవాణా వ్యవస్థ చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు మీ అందరి కోరిక మేరకు లక్షలాది మంది ఆ మల్లన్న భక్తుల కోరిక మేరకు ఈరోజు రైల్వే స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. గతంలో సికింద్రాబాద్ సిద్దిపేట మధ్య రైలు నడిచేది. ఇప్పుడు ఇక్కడ కూడా రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ కూడా ఇవాళ రైలు ఆగే అవకాశం ఉంది. ఇలా 6 కోట్ల రూపాయల నిర్మాణ ఖర్చుతో వ్యయంతో వాళ్ళ ప్లాట్ఫామ్స్ కానీ హై లెవెల్ ప్లాట్ఫామ్స్ కానీ వెయిటింగ్ హాల్ కానీ టికెట్ కౌంటర్ కానీ టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని రకాల హంగు ఆర్భాటతో అన్ని సౌకర్యాలతో ఈరోజు కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో ఇలా రైల్వే స్టేషన్ను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇట్లా పువ్వు పార్టీ లీడర్లు మైకు బట్టి ముచ్చట్లు చెప్తే అటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సారు ఇట్లా అనుకొచ్చిండు. పుణ్యక్షేత్రం కొమరవెల్లి పుణ్యక్షేత్రం యొక్క రైల్వే స్టేషన్ రావడం కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ముందు గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులు వేసుకోవాలని చెప్పేసి అంటే కావాల్సిన నిధులు మొత్తాన్ని కూడా కేసీఆర్ గారు ఆనాడు మొత్తం కూడా సమకూర్చడం జరిగింది. ఇంకా అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. రెండోది దరిదాపుగా ఎంత కావాలంటే అంత ఒక్క కోర్టు కేసు లేకుండా భూసేకరణ మొత్తం కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వమే చేసి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పచెప్పింది. అయ్యా నేతలారా మైకు బట్టి మా సర్కార్ అంటే మా సర్కార్ అని మంచిగానే ముచ్చట్లు చెప్పుకుంటారు. అటు సెంట్రల్ సర్కార్ అయినా మొన్నటిదాకా 10 ఏళ్ల ఏలుబడి చేసిన కారు పార్టీ అయినా ఇప్పుడు ఏలుబడి చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ అయినా మీరు ఏలుబడిలా చేసిన పనులు చూస్తుంటే ఎట్లున్నాయంటే పనిగల్లం వేస్తే పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టే ఉన్నాయి. ఇప్పుడు కొమరెల్లి మల్లన్న గుడికాడ కట్టిన రైల్వే స్టేషన్ అన్న జర బందోబస్తుంటే చాలు. పేరుకు రైల్వే స్టేషన్ అనుకుంటా మైకులు పట్టుకొని మొత్తుకునుడు కాదు. ఎంత తిప్పాలు వచ్చినా తట్టుకొని నిలబడి భక్తులకు సౌలతు చక్కగా ఉంటే చాలు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మన భారతదేశం అయ్యేసరికి ఇన్ని దినాలు జంతర్ మంతర్ కాడ లొల్లి చేసిన జంజీల మీద లాఠీ చార్జీ మాత్రమే చేసిర్రు కానీ ఇండియాలో చేసినట్టు జంజీలు రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేస్తే అదే బయట దేశంలో అయితే మాత్రము సీదా తుపాకులతోని తుట్ట పిట్టల గాల్చినట్టు గాల్చిపాడేసేటోళ్ళట. అట్లెవరన్నారంటే ఇగో అవును, పోలీస్ లాఠీ చార్జ్ చేసింది. వేరే దేశాలు ఇంకా కఠినంగా, అమెరికా ఇదే అయితే అమెరికా కూడా ప్రజాస్వామ్యం షూటింగే చేస్తుంటుంది. ఈయనరా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కరడు గట్టిన కమలం పువ్వు పార్టీ లీడర్ కమ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ ఏమంటుండో. అయ్యా ఎంపీ సారు, జంజీలు లొల్లి చేస్తే తుపాకులతోని కాల్చి చంపుతారని అనబడితిరి. మరి తప్పు చేసిన మీ సర్కారు పెద్దలను ఏం చేస్తారో చెప్తలేరు. మన దేశం కాబట్టే యువత అంతా కూడా రోడ్డు ఎక్కి లొల్లి చేసిండ్రు. కానీ శ్రీలంక దేశంలో కదా సర్కారుకు సురుకులు పెట్టుడు కాదు, రాజకీయ నాయకులను ఉరికిచ్చి కొట్టినట్టు కొడితే మంచిగుండునా? లేకుంటే నేపాల్ దేశంలో కదా పబ్లిక్ అంతా కూడా ప్రభుత్వం అనేది లేకుండా చేసినట్టు చేస్తే చక్కగుండా? అయినా ఓ ఎంపీ అయి ఉండి ప్రజాస్వామ్య దేశం గురించి పద్ధతి తప్పి మాట్లాడితే ఎట్లా సారు? మీ పువ్వు సర్కారు చేసింది తప్పని తెలుసుకొని విద్యార్థులు చేస్తున్న పోరాటం చూసి ఎన్నుల వణుకు బుట్టే కదా. అటు సెంట్రల్ సర్కారు చదువుల మంత్రి రాజీనామా చేయమన్నారు. అట్లనే ఇన్ని దినాల కోలే రోడ్డెక్కి లొల్లి చేసిన నిరసనకారుల మీద కూడా కేసులు లేకుండా కొట్టేయాలని చెప్పింది. అయినా ఇప్పుడు విద్యార్థులే తప్పు చేస్తే ఇవన్నీ సర్కారు ఎందుకు చేపిస్తుంది? చెప్పేటోళ్లకు శరం లేకున్నా ఇనేటోళ్ళకన్నా ఇజ్జత్ ఉంటుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. సర్కారులు ఉన్న మంత్రులను అందరినీ తీసేసి కొత్త మంత్రి వర్గంను ఏర్పాటు చేయాలన్నట. ఇప్పుడు మంత్రులు ఇమానందిని ప్రమాణం చేసి 2 ఏళ్ళు అయిపోయిందట. వాళ్ళు ఉన్న కాడికి సాలు కొత్త మంత్రులను జరంతా వయసు మీద ఉన్న వాళ్ళని తీసుకుంటే మంచిగా ఉంటుందట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటే ఇగో చాలా మంది మీడియా వాళ్ళే మీరే మాట్లాడుతున్నారు, వాళ్ళది అయిపోయింది ఇంకా కొత్త వాళ్ళు వస్తారా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ కాదు చేతులు కట్టుకొని నిలబడేదానికి. మా రీజనల్ పార్టీలో ఏమో పోయి చేతులు కట్టుకొని కాలు మొక్కుతారు. ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ ఏది ఉన్నా కానీ మా బాసు ఏఐసిసి బాస్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, గాంధీ కుటుంబం స్టేట్కి వచ్చినప్పుడు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు,
పొలిటికల్గా వచ్చినప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు, ఇన్ఛార్జ్ గారు మీనాక్షి గారు, ఏది ఉన్నా కానీ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఈయనరా షై పార్టీ లీడర్ కమ్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇప్పుడు చాలా మంది అంటున్నారు 2 ఏళ్ళు అయిపోయింది కదా మార్చాలి అని కొంతమంది అంటున్నారు. పాపం వీళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు, దాంట్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. నా అభిప్రాయం నాదేంటంటే వాళ్ళని కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళనే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకా కొంతమంది అంటున్నారు మళ్ళీ వాళ్ళ 2 ఏళ్ళు అయిపోయింది కదా వాళ్ళని మారుస్తా అంటున్నారు కదా, మళ్ళీ మినిస్టర్లది కూడా 2 ఏళ్ళు అయిపోయింది కదా మళ్ళీ వాళ్ళని కూడా మారుస్తారా అని కూడా అంటున్నారు. 2 ఏళ్ళు ఏలుబడి చేసిరు కదా, ఇప్పుడు మంత్రులను కూడా మార్చే పని పెట్టుకుంటారా అని అంటుర్రట. అయ్యా ఎమ్మెల్యే సారు ఇప్పుడు మరి మంత్రులను కూడా మారుస్తారా అని అన్నది ఎవరు? కుక్కతోక గుండు కడితే చక్కగా అవుతుందా? ఇప్పుడు మీ షై సర్కార్ల మంత్రులను మారిస్తే పాలన మారుతుందా? అయినా ఇప్పుడు మీరు ఏమనుకుంటారో ఆ ముచ్చట చెప్పుర్రి. ఫస్ట్ యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నాము, డాక్టర్స్ ఉన్నారు, మాకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరేషన్ జీ వచ్చింది. సో ఇవన్నీ మా అభిప్రాయాలు. కానీ ఏదున్నా కానీ బాస్ ఈజ్ అవర్ ఏఐసిసి. ఇక్కడ మా బాస్ రేవంత్ రెడ్డి గారు, మా బాసు పిసిసి మహేష్ గారు, వీళ్ళందరూ వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. వాడు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని కట్టుబడి ఉంటాం. కానీ నా నిర్ణయం, నా అభిప్రాయం ఇది. నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ 2 years అయిపోయింది, కొత్త వాళ్ళు కావాలంటే మన మినిస్టర్లకు కూడా 2 years అయిపోయింది కదా అని కూడా ప్రజలు మాట్లాడుతున్నారు అనేది నేను చెప్తున్నాను, అంతే. థ్యాంక్ యూ. అయ్యా మీ అభిప్రాయం మంచిగానే ఉన్నది, మీ ఆశ కూడా మంచిగానే ఉన్నది. కానీ ఇప్పుడు మీ షై సర్కార్ల 2 ఏళ్ల పాలన అయిపోయింది, కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేస్తే మంచిగుంటుందని మంచిగానే అనుకుంటారు. కానీ మార్చవలసింది మీ మంత్రివర్గంను, ఎమ్మెల్యేలను, మంత్రులను కాదు, మొత్తం మీ షై సర్కార్నే మారవాలి. ఎందుకంటే మీరు మార్పు తీసుకొస్తామంటేనే కదా పబ్లిక్ గత ప్రభుత్వాన్ని మార్చి మీ ప్రభుత్వాన్ని ఏలుబడిలకు తెచ్చింది. మీరు మార్పు తీసుకురావాలన్నా గత ప్రభుత్వం కంటే గలీజ్గా ఏలుబడి చేయబడితిరి, గవర్నమెంట్ను నడపబడితిరి అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంత్ సారు వెంటనే రాజీనామా చేయాలట. నిన్న మొన్నటిదాకా నీటి పేపర్ లీక్ అయిందని సెంట్రల్ సర్కారు చదువుల మంత్రి రాజీనామా చేయాలని కాక్రోజులు కయ్యం చేసిర్రు. ఇప్పుడు తెలంగాణ సీఎంను రాజీనామా చేయాలని ఎవరన్నారంటే ఇగో రేవంత్ రెడ్డి గారికి ముందు ఫీజు రీఎంబర్స్మెంట్ 20 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాలి, 12,000 కోట్ల రూపాయలు విద్యార్థుల మీద బకాయిలు పెట్టుకొని పిచ్చి పిచ్చి మాట్లాడుతాను. ఫస్ట్ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి. నేను అడుగుతాను, డిమాండ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరు ఫీజు బకాయిలు వారం రోజుల్లో చెల్లించకపోతే మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసి వేరే ఎవరో గొప్ప చెప్పాలి. ఈయనరా తెలంగాణ కమలం పువ్వు పార్టీ పెదముత్తైదు ముఖం ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. 12,000 కోట్ల రూపాయలు పిల్లల బకాయిలు ఉండి వాళ్ళ సర్టిఫికెట్లు ఆగిపోతే దాని మీద మాట్లాడగానే క్యాండిల్ లైట్. మీ క్యాండిల్ కాదు, ఈరోజు మీ యొక్క ప్రభుత్వం క్యాండిల్ తగ్గుతుందని గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. మొన్నటిదాకా పువ్వు సర్కారు మీద విద్యార్థులు లొల్లి చేసి సెంట్రల్ సర్కారు చదువుల మంత్రిని తీసేయాలి, ఆయనతోని రాజీనామా చేపియాలని లొల్లి చేస్తే వెంటనే జిల్ల పురుగులు ఎంటబడ్డాయని మంత్రిని రాజీనామా చేపించి మానియతు ఏందో నిరూపించుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు కూడా 20 లక్షల మంది విద్యార్థులకు పెండింగులున్న ఫీజు రియంబర్స్మెంట్ పైకమును కూడా వారం రోజుల లోపట విడుదల చేసి వాళ్ళ మీద ఉన్న ప్రేమను నిరూపించుకోవాలి. చదువుల మంత్రిగా చక్కగా పనిచేయాలి, లేకుంటే మంత్రి పదవికి రాజీనామా చేసి వెంటనే ఆ శాఖను వేరేటోళ్ళకి అప్పచెప్పాలని డిమాండ్ చేసిండు. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంత్ సారు, మీ షై సర్కారు కూడా విద్యార్థులను ఆదుకుంటుందని అనుకుంటే పువ్వు పార్టీ లీడర్లు అన్నట్టు వారం దినాల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ పైకము విడుదల చేసే పని పెట్టుకుంటే మంచిగుంటుంది సార్ అంటారు ఏ ముచ్చటినోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పనితనము సీఎం రేవంత్ సారు చేస్తున్న పని ఎట్లున్నదంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయింది అన్నట్టున్నదట. అట్లెందుకు అంటే 2 ఏళ్ల పాలనలో సీఎం రేవంత్ సారు తెలంగాణ యువతను మొత్తం ఆగం చేస్తున్నాడట. ఇప్పుడు ఇట్లా ఎవరన్నారంటే ఈ గొయ్యనుండ్రి. జై తెలంగాణ, అందరికీ నమస్కారం. గత 36 రోజులుగా భారతదేశంలో అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత చేస్తున్నటువంటి ఉద్యమం విజయం సాధించింది. వారు అనుకున్నట్టుగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు పంపించింది. మరి ఈ సందర్భంలో విద్యార్థులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది 100% విద్యార్థుల విజయంగా తెలంగాణ రక్షణ సేన భావిస్తూ ఉంది. ఈయనరా టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వగుట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఏమంటుందో ఇక మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. మరి విద్యార్థుల విజయాన్ని కంప్లీట్గా తన ఖాతాలో వేసుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం అన్నది నిజంగా చాలా సిగ్గుచేటు. నిన్న సాయంత్రం హైదరాబాద్లో దాదాపుగా 3-4 గంటలు కొవ్వొత్తులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నగర వీధుల్లో ఊరేగడం అన్నది చాలా సిగ్గుపడాల్సిన విషయం.
పేరొక్కలదైతే ఊరొక్కలదన్నట్టు విద్యార్థులు చేసిన పోరాటంను చేయి పార్టీ దిక్కు దింపుకోవాలని సీఎం రేవంత్ సారు సూచిండన నబట్టి. అంతేకాదు అటు ఎన్నికల ముంగట యువతకు ఇస్తామని చెప్పిన పథకాలను ఇప్పటి వరకు అమలు చేయలేదని గట్టిగానే గరానికి వచ్చింది. ఆయనతో ముచ్చటి నుండి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి విద్యార్థులు తమనెక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతోనే, తమ ఫెయిల్యూర్స్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తారనే భయంతోనే ముందుగానే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి యూత్నంతా నేను ఎంకరేజ్ చేస్తున్నాను, 21 ఇయర్సే మీరు పార్లమెంట్లో ఉండాలని చెప్తున్నారు. సంతోషం, మంచిదే. ఎట్లుందంటే ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, 1000 ఎలుకలు తిన్న పిల్లేట కాశీయాత్ర పోయిందట. ఎన్నికల ముంగటిచ్చిన హామీలు కూడా ఏడా అమలు చేసిరని అనుకొచ్చింది. ఆ ముచ్చట గుడి నుండి అది 2 లక్షల ఉద్యోగాలు అయితేనేంటిది, నిరుద్యోగ భృతి అయితే ఏంటిది, జాబ్ క్యాలెండర్ అయితే ఏంటిది, ఆఖరికి స్కూల్ పిల్లలకు కనీసం ఇవాళ యూనిఫామ్ లేనటువంటి పరిస్థితి ఉంది. బ్రేక్ఫాస్ట్ పెడతామన్నారు, అది పెట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, అది ఇయ్యనటువంటి పరిస్థితి ఉంది. పెద్ద అట్టహాసంగా ఉస్మానియా యూనివర్సిటీకి పోయి 1000 కోట్లు ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు ₹1 ఇవ్వనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర, రేవంత్ రెడ్డి గారి చరిత్ర. ఇగురం ఉంటే ఇప్పటికైనా వెంటనే చేయి పార్టీ ఎన్నికల ముంగట యువతకు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పిన హామీలను అమలు చేయాలి. 2 లక్షల నౌకర్లు యేసుడే కాదు, అటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని అంటిరి. ఇప్పటి వరకు ఇచ్చింది కూడా లేదు. నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చే పైకము చేస్తామన్న సాయం ఏమాయా ఆదుకుంటామంటిరి, వాళ్ళని ఆదుకున్నదే లేదు. హనుమాన్ల పీన్లు ఎప్పుడంటే దినాం రేపే అన్నట్టు చేయబడితిరి అని గట్టిగానే గరానికి వచ్చింది. అమ్మా కల్వకుంట్ల కవిత మేడము ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి కాంగ్రెస్ సర్కారుకు సురుకులు గట్టిగానే పెడుతుండ్రు. కానీ 10 ఏళ్ల మీద ఆయన కారు పార్టీ ఏలువడిలో కూడా నిరుద్యోగులను మోసం చేస్తేనే కదా బీఆర్ఎస్ పాలన వద్దని కారుకు కాలిచ్చి పబ్లిక్కు చేతులు కలిపింది. మీ అయ్య కేసీఆర్ సార్ ఏదో ఎలుగబెట్టినట్టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఎలుము చేసినట్టు చేయి పార్టీ చందన చేస్తుందని అంటారు. మీరు ఇట్లా ఎన్ని చెప్పినా పబ్లిక్ అన్ని గమనిస్తూనే ఉండరు. మీరు కలలుగంటున్నట్టు మాత్రం ఏముండదు. మీ తాన ఉన్న పైసలని ఖర్చయినాక మీ పార్టీలు ఉన్న మిమ్ముల దేకన కాడికి వస్తుంది. ఇది మాత్రం యాది పెట్టుకోండి అంటుర్రు ఈ ముచ్చటి ఉన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో కాలం తెచ్చిన కరువు కాదట, ఇది కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువేనట. అగోబోదికు మొగులాఫీసలరే ఎల్నినో అనేది వచ్చింది, ఈ వానకాలం వానలు ఎక్కువ పడేటట్టు లేవని అంటుంటే ఇది కాలం తెచ్చింది కాదు కాంగ్రెస్ సర్కారే తెచ్చిందని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో ఈ నుండి మీరే. వాస్తవానికి గత 4 రోజులుగా సూర్యాపేట ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. గోదావరిలో నీళ్లు పోతున్నాయి, మాకు నీళ్ళు రావడం లేదు. గతంలో కూడా ఇటువంటి వర్షాభావ పరిస్థితి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రారంభం కాగానే మాకు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇన్నరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన కరువు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అయ్యా ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు ఎట్లయితుందో ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. నీళ్ళు పోతున్నాయి, లేవు అంటే నీళ్ళు పోతున్నాయి. ఇవాళ కూడా 1,00,000 క్యూసెక్ల నీళ్ళు పోతూనే ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ₹1 ఖర్చు లేకుండా దాన్ని ప్రారంభం చేయొచ్చు. అక్కడ పైన ఆలేరు భువనగిరి ప్రాంతంలో కావచ్చు. ఉదికు షై సర్కారేమో మీరు చెప్పిన కన్నేపల్లి పంప్ హౌజులున్న మోటార్లను షాల్ చేస్తే భద్రాచలం రాముల వారు కూడా కొట్టుకపోయేటట్టు ఉన్నాడు. ఆగమవుతుందని రేవంత్ సార్ అంటుంటే మీ కారు పార్టీ లీడర్లేమో రూపాయి ఖర్చు లేకుండా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతోనే గోదావరి నీళ్లను ఎత్తిపోయొచ్చు అనబడితిరి. అయినా ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా మీ కారు పార్టీ లీడర్ల మాటలు నమ్మాలనా కాంగ్రెస్ సర్కారు చెప్తున్నది నమ్మాలను తెలియక కూడా ఆగమవుతురు. ఎవరు చెప్పింది నమ్మినా నమ్మకున్నా నడవల మాత్రం మోసపోతున్నది అన్నదాతలే, ఆగమవుతున్నది కూడా తెలంగాణ పబ్లిక్కే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇవ్వాలని తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు వచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.